హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను గోధుమ రవ్వతో 3 బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ చూపించబోతున్నాను. అందులో అది కూడా వెయిట్ లాస్ రెసిపీస్ అండి, స్పెషల్గా డైట్ వాళ్ళ కోసం. దీంట్లో దోశలు వేసుకోవచ్చు, ఇడ్లీ వేసుకోవచ్చు, పులిహోర కూడా చేసుకోవచ్చు అండి. సో ఇంకా మీకు కిచిడి చేశాను, పలావ్ చేశాను అండ్ గోధుమ రవ్వతో రవ్వ దోశ కూడా చేశానండి. కావాలంటే మీకు చెక్ చేసుకోవచ్చు మా లాస్ట్ వీడియోస్లో. సో మీకు వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. సో అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్ ప్రెస్ చేస్తే మేము కొత్త వీడియోస్ పెట్టగానే మీ ఫోన్లోకి వచ్చేస్తాయి. ఓకే ఫ్రెండ్స్, సో ఫస్ట్ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో వెజల్లో నేను 1 కప్పు దాకా గోధుమ రవ్వ అండ్ 1/2 కప్పు దాకా మినపగుళ్ళు తీసుకున్నాను అండ్ దానికి మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకున్నాను. సో నైట్ పూట నానబెట్టేసుకుంటే సో నెక్స్ట్ డేకి వచ్చేసరికి ఇలా ఫర్మెంట్ అయి ఉంటుంది. సో ఇదంతా మనం ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. సో ముందు మిక్సీలో వేసేసుకుందాం. అండ్ నెక్స్ట్ దీంట్లో కొద్దిగా ఒక అల్లం ముక్క వేసుకోవాలి, ఒక 1/2 ఇంచ్ అంతా అల్లం ముక్క వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ 2 పచ్చిమిర్చిని యాడ్ చేసుకుంటున్నాను, కొద్దిగా కరివేపాకు అండ్ కొద్దిగా పింక్ సాల్ట్, టేస్ట్కి రుచికి తగినంత పింక్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. సో ఇదంతా ఫైన్ పేస్ట్గా చేసుకున్నాను. సో ఇది ఒక 1/2 అవర్ దాకా ఫర్మెంట్ అవ్వాలండి. ఒక 1/2 అవర్ పక్కన ఉంచేసుకుందాం, ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకొని. సో లేదంటే మీరు నెక్స్ట్ డే వేసుకున్న ఇంకా చాలా బాగుంటుంది. సో మా కన్సిస్టెన్సీ 1/2 అవర్ తర్వాత ఇలా వచ్చింది. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. సో దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ ఉంటుంది కదా, సో ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు వాటర్ యాడ్ చేసుకోండి. సో మనకి ఇలాగ లూజ్గా వచ్చేంత వరకు వస్తే చాలు. అండ్ నెక్స్ట్ ప్యాన్ మీద కొద్దిగా ఆయిల్ వేసుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత 1.5 గంట పిండిని యాడ్ చేసుకొని దోశలాగా వేసుకోవడమేనండి. దోశ హీట్ అయిన తర్వాత ఫ్లిప్ చేసుకొని కొద్దిగా కాలిన తర్వాత దోశని మనం సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే. వెయిట్ లాస్లో డైట్ చేసే వాళ్ళు స్పెషల్గా ఒక 3 దోశలు తీసుకోవచ్చండి హ్యాపీగా. సో సెకండ్ రెసిపీకి నేను ఒక ప్యాన్లో ఒక 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసుకుంటున్నానండి. సో ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు, నెయ్యి అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే బటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు అండి. ఏ ప్రాబ్లం ఏమి ఉండదు. సో కొంచెం తీసుకున్న దానికి డైట్లో మనకి ఏం ప్రాబ్లం ఉండదండి. నెయ్యి కూడా తీసుకోవచ్చు, వెయిట్ లాస్లో కూడా హెల్దీ, అది మనకి హెల్దీ ఫ్యాటే వస్తుంది. దాంట్లో 1 కప్పు దాకా గోధుమ రవ్వ యాడ్ చేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకుంటున్నానండి. ఒక 2 మినిట్స్ దాకా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఈ రవ్వ అంతా ఫ్రై అయిన తర్వాత 1 కప్పు రవ్వకి 2 కప్పుల దాకా వాటర్ యాడ్ చేసుకోవాలి. అండ్ అలాగే మీడియం హీట్లో ఉంచి బాయిల్ చేసుకోండి. ఒక 10 మినిట్స్ తర్వాత మనకి ఇలాగా పొడి పొడిలాడుతూ ఉంటుందండి కొంచెం. సో రవ్వ వచ్చేసరికి ఇలా ఉంటుంది కదా, ఇది పక్కన ఉంచేసుకోండి. అండ్ తాలింపుకు ఒక బ్యాన్ పెట్టుకోండి. ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి అండ్ తాలింపు గింజలు యాడ్ చేసుకోండి. కొద్దిగా ఆవాలు అండ్ పచ్చిపప్పు, మినపగుళ్ళు, జీలకర్ర. సో ఇవన్నీ నేను ఆల్రెడీ కలుపుకొని ఉంచుకుంటానండి, అవే యాడ్ చేసుకుంటున్నాను. అండ్ దీంట్లో కొద్దిగా వేరుశనగకాయ గుళ్ళు యాడ్ చేసుకున్నాను. కావాలంటే మీరు జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చండి. సో ఇలాగా మనం డైట్ కాన్షియస్లో ఉన్నాం కదా, సో ఓన్లీ వేరుశనగకాయ గుళ్ళు యాడ్ చేసుకున్నాను. అండ్ అలాగే ఒక 3 చిల్లీస్ కట్ చేసుకొని పొడుగ్గా యాడ్ చేసుకున్నాను. సో మీ స్పైసీ కావాలనుకుంటే ఇంకా యాడ్ చేసుకోవచ్చు. అండ్ 2 ఎండుమిర్చి కట్ చేసి వేసుకున్నాను. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వేరుశనగకాయ గుళ్ళు, ఆ మిర్చి అన్నీ ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు యాడ్ చేసుకున్నాం. అండ్ అలాగే ఇంగువ కూడా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. సో ఇలా ఫ్రై అయి ఉంటుందండి. ఒక 5 మినిట్స్ తర్వాత వేరుశనగకాయ గుళ్ళన్నీ ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం బాయిల్ చేసుకున్న రవ్వ దాంట్లో యాడ్ చేసేసుకోండి. అండ్ కొద్దిగా రుచికి తగినంత ఉప్పును యాడ్ చేసుకుందాం. అండ్ అలాగే కొద్దిగా నిమ్మరసం యాడ్ చేసుకుందాం. సో పులుపు మీ ఇష్టం అండి, ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకోవచ్చు. నేను 1/2 లెమన్ దాకా యాడ్ చేసుకుంటున్నానండి 1 కప్పు రవ్వకి. సో ఇదంతా బాగా కలుపుకుంటే మన రవ్వ పులిహార రెడీ అయిపోతుందండి. గోధుమ రవ్వ పులిహార ఈరోజు సెకండ్ రెసిపీ వచ్చేసరికి. సో ఇదంతా మనం సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఇదంతా బాగా మిక్స్ చేసుకొని ఎంతో కమ్మగా ఉండే గోధుమ రవ్వ పులిహార రెడీ అయిపోయిందండి. బ్రేక్ఫాస్ట్లో ఇదొక రెసిపీ ట్రై చేసుకోవచ్చండి హ్యాపీగా. ఎప్పుడు ఒకే రొటీన్లా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేసి ఇవ్వండి. వెయిట్ లాస్ అవుతుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. మనం టేస్టీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. ఓకే, సో మనం థర్డ్ రెసిపీకి వచ్చేసరికి ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకున్నామండి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు యాడ్ చేసుకున్నాము. సో తాలింపు గింజలు వేగిన తర్వాత 1 కప్పు రవ్వని యాడ్ చేసుకున్నానండి. సో ఇది ఒక 2 మినిట్స్ దాకా మనం తాలింపు అంతా దానికి రవ్వకు పట్టేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఒక 2 నిమిషాల తర్వాత మనకి ఇలా రవ్వ అనేది ఫ్రై అయిపోతుంది బాగా. దీన్ని అంతా మనం ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం.
తర్వాత మనం 1 కప్పు రవ్వకి 1/2 కప్పు దాకా కర్డ్ తీసుకున్నానండి. అండ్ 1/2 కప్పు దాకా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. సో మీరు కావాలంటే ఒక ఫుల్ కప్పు దాకా పెరుగుని యూస్ చేసుకోవచ్చు. సో ఎక్కువగా ఫ్యాట్ ఎక్కువ వస్తుంది అని చెప్పి నేను 1/2 కప్పు వరకే కర్డ్ యూస్ చేస్తున్నాను. అండ్ దీంట్లో కొద్దిగా క్యారెట్ తురుము యాడ్ చేసుకుంటున్నాను. అండ్ కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో మీరు కావాలంటే చిల్లీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. నేను సాఫ్ట్గా తీసుకోవాలనుకుంటున్నాను, అందుకని చిల్లీస్ యాడ్ చేసుకోవట్లేదు. సో మిరియాల పొడి కావాలన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ కొద్దిగా పింక్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను టేస్ట్కి సరిపడా. సో ఇవంతా బాగా మిక్స్ చేసుకోవాలి. సో మిక్స్ చేసుకున్న తర్వాత ఫర్మెంట్ అవ్వడానికి ఒక 1/2 అవర్ పక్కన ఉంచుకోవాలండి ఇది. సో ఒక 1/2 అవర్ పక్కన ఉంచుకున్న తర్వాత సో ఇలా వస్తుందండి మనకి మిక్స్చరు. సో గట్టిగా ఉంది కదా, కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. సో మనకి ఇడ్లీ బ్యాటర్ వచ్చేట్లుగా మన వాటర్ యాడ్ చేసుకుంటూ ఉంచుకోవాలి. సో ఇలా ఈ కన్సిస్టెన్సీకి వచ్చేంత వరకు ఉంచితే చాలు. సో నెక్స్ట్ ఒక ఇడ్లీ ప్లేట్ తీసుకున్నాను. అండ్ శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత నేను ఒక్కొక్క దాంట్లో 2 స్పూన్స్ వేసుకుంటున్నానండి. సో మీరు దీంట్లో నెయ్యి కానీ బటర్ కానీ యాడ్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఇవి వేసుకోవచ్చు అండి. సో ఏదైనా వాష్ చేసిన తర్వాత వేస్తే ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇడ్లీ తీసేటప్పుడు కూడా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నానండి అంతే. సో ఇదంతా మనం కుక్కర్లోకి పెట్టేసుకుంటున్నాను. ఇడ్లీ కుక్కర్లో పెట్టుకొని మీడియం హీట్లో పెట్టుకుంటే ఒక 10 మినిట్స్ దాకా బాగా ఆవిరి వచ్చిన తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత వేడిగా ఉన్నప్పుడు తీయకండి. చల్లారిన తర్వాత కొద్దిగా గోరెచ్చగా ఉన్నప్పుడే అప్పుడు తీయండి, ఎందుకంటే మళ్ళీ లేదంటే సరిగా రావు. సో అందుకని కొద్దిగా చల్లారిన తర్వాత తీసుకోండి, చాలా బాగా వస్తుంది. సో మన వేడి ఇడ్లీ గోధుమ రవ్వతో ఇడ్లీ రెడీ అయిపోయిందండి. సో మీరు కావాలంటే దీంట్లో ఇంకా వెజిటబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఓట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. సో ఇలా గోధుమ రవ్వతో మనం ఎన్నో రకాల వెరైటీస్ చేసుకుంటూ హ్యాపీగా రోజు హెల్తీగా టేస్టీగా తీసుకోవచ్చు. ఒకే రకం తీసుకోకుండా ఇలా వెరైటీస్తో మనం వెయిట్ లాస్ అవ్వచ్చండి. అండి ఈరోజు వీడియో నెక్స్ట్ వెరైటీ వీడియో రాబోతుందండి, స్పెషల్ వీడియో. సో గెస్ చేయండి ఏ వీడియో అనేది. సో ఓకే ఫ్రెండ్స్, బాయ్.